గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఒక్క సంవత్సరంలోనే 42 మంది వివిధ కారణాల వల్ల చనిపోవడం బాధాకరమని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు మచ్చా నర్సయ్య అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 1009 వివిధ గురుకులాలు ఉన్నాయని, నిత్యం ఏదో ఒక ఘటన జరగడం బాధాకరమన్నారు. ముఖ్యంగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందటం లేదని, పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు 3 నెలల బిల్లులు అడ్వాన్స్ చెల్లించాలని, చాలా గురుకులాలు అద్దె భవనాల్లో అరకొర వసతులతో ఉన్నాయని, అన్నిటికీ సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గురుకులాలు కొత్త చైర్మన్ తల్లిదండ్రులు పిల్లల్ని కలవకూడదని జీవో తీసుకువచ్చారని, దాన్ని వెంటనే ఉపసంహరించుకుని పిల్లల్ని కలిసే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఎస్ వెంకటేష్, మెట్ల శంకర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. శుభ్రమైనటువంటి రైస్ ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే టెండర్దారులు ఉన్నారో, అంటే కూరగాయలు మెస్ ఛార్జీ సంబంధించిన అంటే నాణ్యమైన కూరగాయలు లేకపోవడం, కడిగి వండకపోవడం, అదేవిధంగా ఉప్పు కూడా అధికంగా వాడడం, అదేవిధంగా నల్ల చింతపండు, పురుగుల చింతపండు, నూనె కూడా డూప్లికేట్ నూనె వాడడం, ఇలాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి వాటిని ప్రభుత్వం వెంటనే వాటిని మార్చాలని ప్రత్యేకంగా ఇది కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉండే ప్రధానంగా పెండింగ్లో 4 నెలల బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు కూడా రాక వాళ్ళు మేము అప్పులు చేసి ఎక్కడ పెట్టమని వాళ్ళు ఇష్టమైన ఏదో ఒకటి వండిపోయడం జరుగుతుంది. అట్లా కూడా ఫుడ్ వేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి కూడా అది కూడా ప్రధాన లోపంగా మేము తల్లిదండ్రులను పర్యవేక్షించి మేము గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రెంట్ బిల్డింగులు ఉన్నాయి రెసిడెన్షియల్లకు. రెంట్ బిల్డింగులో కోళ్ల ఫారంలో ఏదైతే కుక్కుతున్నారో ఆ విధంగా కుక్కుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రెంట్ బిల్డింగులు కాకుండా ప్రభుత్వ బిల్డింగులు ఉంచాలి. ఆ రెంట్ బిల్డింగులు కూడా నీట్గా లేవు. అంటే నీట్గా లేకపోవడం అంటే వాటిని శుభ్రంగా కడగకపోవడం, కడుగుతా స్కావెంజర్ చక్కగా లేకపోవడం. కాబట్టి వాటిని వెంటనే నీట్గా ఉంచాలని, ప్రభుత్వ బిల్డింగులు కూడా కట్టించాలని మేము ప్రధానంగా ఇస్తున్నాం. అదేవిధంగా పాత పాత్రలు ఉన్నాయి, అంటే ఎప్పుడో కొంచిన పాత్రలు అవి కూడా సక్రమంగా లేకపోవడం, కడిగి కడినట్టు ఉండడం. కాబట్టి ఆ పాత్రలు కూడా కొత్త పాత్రలు ప్రభుత్వమే కొనిచ్చి వాటి కూడా